అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ర్యాంకర్స్ ప్యారడైజ్ అయిన చైతన్య రెడ్డి గారు. ఈరోజు ముఖ్యంగా జియో పొలిటికల్లోనే సంచలనం సృష్టిస్తున్న ట్రంప్ ఆక్యుపైయింగ్ గ్రీన్లాండ్ అనే విషయం ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడబోతున్నాం అనమాట. ఇందులో చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. దీంట్లో ఇండియాకున్న రోల్ ఏంటి, అంటే అసలు యూరోపియన్ కంట్రీస్తో ఇష్యూ ఉన్న ట్రంప్కి ఇండియా మధ్యలో ఎలా వస్తుంది, దీనివల్ల మన మీద పడే ఎఫెక్ట్ ఏంటి, వీటితో పాటుగా ఓవరాల్ వరల్డ్ కంట్రీస్ మధ్యలో ఎలాంటి సంక్షోభం రాబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్ టు iDream. థ్యాంక్ యూ. సో ట్రంప్ అనే పర్సన్ ఆల్రెడీ వెనిజులా ప్రెసిడెంట్ని తను ఓ రకంగా కిడ్నాప్ అనాలేమో అది చేసి వెనిజులా ప్రెసిడెంట్ని దాని రాతని మార్చేశాడు. అక్కడితో ఊరుకుంటాడా అంటే డైరెక్ట్ గ్రీన్లాండ్ మీద పడ్డాడు. సో ట్రంప్ గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుందాం అని అనుకుంటుంది దేనికి? తను చెప్పే కారణం చైనా రష్యాని అడ్డుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. కానీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ నాటో, ఎవరైతే ట్రంప్ని అమెరికాని సపోర్ట్ చేస్తారో ఫ్రెండ్లీ కంట్రీసో, ఆ నాటో కూడా తిరస్కరిస్తూ డెన్మార్క్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఒక పర్సన్ అయితే ఒక పదం కూడా వాడడం జరిగింది. అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కూడా క్లియర్లీ అపోజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఓవరాల్ సిచ్యువేషన్ కన్క్లూడ్ చేస్తారా మీరు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గ్రీన్లాండ్ వచ్చేసి ఇట్స్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ అండి. సో డెన్మార్క్ టెరిటరీ అనమాట గ్రీన్లాండ్. సో మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ ప్రెసిడెంటే కాదు, ప్రీవియస్ యుఎస్ ప్రెసిడెంట్స్ లైక్ హెన్రీ ట్రూమాన్ అయ్యుండొచ్చు, ఐసెన్హోవర్ అనే వాళ్ళు అయ్యుండొచ్చు, వాళ్ళు వచ్చేసి గ్రీన్లాండ్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేశారు. సో ఇక్కడ మనం చూస్తే మెయిన్ రీజన్స్ వచ్చేసి నేను టాప్ 3 మెయిన్ రీజన్స్ ఇస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్లాండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ జీసీఆర్ అనేది వచ్చేసి గ్రేట్ సర్కిల్ రూట్ అంటారు. అంటే మనం ఇప్పుడు యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళాలంటే గ్రీన్లాండ్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ వచ్చేసి షార్టెస్ట్ ఫామ్ అనమాట. సో ఇప్పుడు యుఎస్ వచ్చేసి డిఫెన్స్ రీజన్స్ కోసం గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలనుకుంటుంది. దానివల్ల ఏమైందంటే గ్రీన్లాండ్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ కూడా ఆక్యుపై చేయగలుగుతుంది. సో దానివల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఎప్పుడైనా రష్యా నుంచి మిజైల్స్ యుఎస్కి వెళ్ళాయనుకోండి, సో మనం గ్రీన్లాండ్ మీద ఎయిర్ స్పేస్ యుఎస్ కంట్రోల్లో ఉంటే యుఎస్కి ఎక్కువ రియాక్షన్ టైం దొరుకుతుంది. సో అప్పుడు ఏంటంటే ఆ మిసైల్స్ని కౌంటర్ చేయడానికి యుఎస్కి ఒక క్విక్ రెస్పాన్స్ టైం లాగా అనిపిస్తుంది. సో సెకండ్ రీజన్ వచ్చేసేసరికి మనం గ్రీన్లాండ్లో ఎప్పటి నుంచో గడ్డగట్టుకుపోయిన ఐస్ అంతా న్యాచురల్గా గ్లోబల్ వార్మింగ్ వల్ల అది మెల్ట్ అవుతుందన్నమాట. సో అలా మెల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా మ్యారిటైమ్ రూట్స్ ఏర్పడుతున్నాయి. సో యుఎస్ వచ్చేసి ఆ మ్యారిటైమ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది సో దట్ ఇట్ కెన్ మూవ్ ఫ్రీలీ టు యూరోప్ అండ్ ఆల్. సో అది సెకండ్ మెయిన్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి గ్రీన్లాండ్ అనేది చాలా పెద్ద కంట్రీ ఏరియా వైజ్, కానీ పాపులేషన్ వైజ్ లెస్ దాన్ 1 lakh ఉంటారు. సో అక్కడ ఎప్పటి నుంచో వచ్చేసి క్రిటికల్ మినరల్స్ అంటాం, అంటే రేర్ ఎర్త్ మినరల్స్ అయ్యుండొచ్చు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అయ్యుండొచ్చు, ఇవన్నీ అన్ట్యాప్డ్ ఉన్నాయి, అంటే అవి ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు. సో గ్రీన్లాండ్ మీద కమాండ్ వస్తే యుఎస్ వచ్చేసి ఆ రేర్ ఎర్త్ మినరల్స్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా ట్యాప్ చేద్దామనేసి ఈ 3 మెయిన్ రీజన్స్తోనే గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలనుకుంటుంది. అందుకే యుఎస్ కూడా ఆల్మోస్ట్ $10,000 to $100,000 మనీ కూడా ఇవ్వాలనుకుంటుంది గ్రీన్లాండ్ సిటిజన్స్కి. మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, యుఎస్కి వచ్చేయచ్చు సో అనేసి కూడా చెప్తుంది. యా, ఇట్ ఈస్ ట్రూ అండి. అంటే గ్రీన్లాండ్ అనేది ఒక మిలిటరీ బేస్లా క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్న పనుల ఒకటి. ఎందుకు అడుగుతున్నాను ఇది అంటే గ్రీన్లాండ్తో ఎయిదర్ మినరల్స్ అక్కడ చుట్టూ ఉన్న సీని ఆక్యుపై అంటే ఓషన్ని ఆక్యుపై చేసుకుని ఏదైనా వర్త్ వాచింగ్ ఏదైనా చేయాలి, దాని అర్థం మినరల్స్తో లేదంటే ఇంకేదైనా డిగ్గింగ్ చేయడం, ఆర్ దాన్ని ఒక మిలిటరీ బేస్లో ఉపయోగించుకొని ఆ చుట్టూ ఉన్న ఇంకొన్ని కంట్రీస్ని ఏమైనా ఆక్యుపై చేసుకోవడం, లేదంటే వాటి నుంచి కాస్త ఇంకొంచెం ఏదైనా ఫ్యూచర్ సేఫ్టీగా ఇలా చేయాలి. ఈ 2 ఆప్షన్లు తప్ప ఇంకేం లేదు. కానీ ఇవన్నీ 2 పక్కన పెట్టి ట్రంప్ ఓపెన్గా నేను శాంతిని అంటే భద్రపరచడానికి ఇదంతా చేస్తున్నాను, నేనేదో శాంతి దూత అని ఇలా కారణాలు చెప్తున్నాడు కదా, ఇది ఎంతవరకు కరెక్టో దీన్ని మరి మిగిలిన మిత్ర దేశాలు కూడా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? యాక్చువల్లీ ఒక సేయింగ్ ఉంటుంది, హూ ఎవర్ కంట్రోల్స్ ద ఓషన్స్ కంట్రోల్స్ ద పవర్ అని. సో ట్రంప్ మెయిన్ మోటో వచ్చేసి కంట్రోలింగ్ దట్ స్పేస్, ఎందుకంటే అది ఆర్కిటిక్ రీజన్లో ఇందాక చెప్పినట్టే షార్టెస్ట్ రూట్. కానీ ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే డెన్మార్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అసలు ఇది ఎందుకు ఫామ్ చేశారంటే World War II ఎండ్ అయిన తర్వాత
పవర్ బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతాయి. రష్యా అండ్ కమ్యూనిస్ట్ చైనా ఇవి ఒక పవర్ బ్లాక్స్, యూరోప్ ఒక పవర్ బ్లాక్. మనం జియోగ్రాఫికల్గా చూసుకుంటే యూరోప్ వచ్చేసి రష్యా పక్కనే ఉంటుంది, అటు ఇటుగా యూరోపియన్ కంట్రీస్ అన్ని. సో అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ క్రొనలాజికల్గా ఆలోచించి ఈ నాటో అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఏ పవర్ రాకూడదు మనకి రష్యన్, అప్పట్లో యుఎస్ఎస్ఆర్. సో ఇది మళ్ళీ బాగా పవర్ గెయిన్ చేసుకొని వరల్డ్ వార్ టైప్ అలా సిచ్యువేషన్ రాకూడదన్న పర్పస్తో ఎస్టాబ్లిష్ చేశారు ఎన్ఏటిఓ అనేది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది, ఆల్రెడీ డెన్మార్క్ అనేది పార్ట్ ఆఫ్ నాటో. ఇప్పుడు డెన్మార్క్ టెరిటరీ వచ్చేసి గ్రీన్లాండ్. సో ఇప్పుడు యుఎస్ఏ వాయిలేట్ చేస్తుంది అంటే విత్ ఇన్ దెమ్మే ఒక ఫైట్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే సో ఇప్పుడు సారీ టు మీరే అన్నారు ఇప్పుడు ఒక పని ఏంటంటే వాషింగ్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో మొత్తం కంట్రోల్ చేస్తారు. ఆల్రెడీ యూఎస్కి హై పవర్ ఉన్న వాళ్ళు ఇన్ని పిచ్చి పనులు చేస్తుంది అనేది ఒక రకంగా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఈ కంట్రీకి ఇలాంటి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇంకా పవర్స్ జోడైతే ఇంకా మిగిలిన కంట్రీల పరిస్థితి ఏంటి? ఫస్ట్ పాయింట్ అంటే అందులోనూ అది ట్రేడ్ రూట్ అయినప్పుడు ఇన్ కేస్ ఆర్థిక సంక్షోభం అనేది ఒక కంట్రీకి వస్తే కాదు మిగిలిన కంట్రీలకు వచ్చింది కూడా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పలానా రష్యాలో ఏదైనా పెద్ద సిచ్యువేషన్ రాంగ్గా ఉంటే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలాగే యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి కూడా మనకి కొన్ని ట్రేడ్ డీల్స్ అనేవి ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యుఎస్తో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పాడవడం వల్ల ప్రజలు ఎండ్ ఆఫ్ ది డే నష్టపోతా ఉన్నారు. ఇది ఎందుకు కంట్రీస్ యొక్క మెయిన్ బ్యూరోక్రాట్స్ అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్స్ అయి ఉండొచ్చు, పొలిటీషియన్స్ అయి ఎందుకు ఇది మాట్లాడలేదు? యుఎన్ఓ ఎందుకు ఇంకా సైలెంట్గా ఉంది? అయితే యుఎన్ఓలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే కాదని నేను అన్ను, కానీ యుఎన్ఓని పెట్టిన దాని రీజన్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా యుఎన్ఓ నుంచి ప్రాపర్గా రాలేదు. చాలా మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. యుఎన్ఓ ఎందుకు సైలెంట్ ఉంది, వేరే కంట్రీస్ ఎందుకు వాయిస్ అవుట్ చేయలేకపోతున్నాయంటే మెయిన్ రీజన్ ఈస్ యుఎస్ఏనే. యుఎస్ఏ ఇస్ లైక్ సుప్రీం పవర్. అండ్ టు బీ ఫ్రాంక్ యుఎన్ఓ వచ్చేసి ఫండ్ మీద రన్ అవుతుంది. అండ్ యుఎన్ఓకి కూడా ఎక్కువ ఫండ్స్ ఇచ్చేది యుఎస్ఏనే. అండ్ నాటోలో కూడా ఆల్మోస్ట్ 22% ఆఫ్ నాటో బడ్జెట్ కూడా యుఎస్ఏ ఇస్తుంది. సో దానివల్ల ఏమైపోద్దంటే వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేరు ఇష్యూని. సో దే ఆర్ సరెండరింగ్ టు హూఎవర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్స్కి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. అదండి. సో ఫైనల్గా నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది ఇండియాకి ముఖ్యంగా మన కంట్రీ గురించి ఎందుకు పడుతుందంటే ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా మనకి ఏముంది ఇందులో నష్టం అని అనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఒకసారి వరల్డ్ కంట్రీస్ మధ్య డిస్టర్బెన్స్ వస్తే ఇండియా ఎలా ఎఫెక్ట్ అవుతుందో చెప్తారు. యాక్చువల్గా మనము వసుదైవ కుటుంబకం అనే ఒక లైన్ మీద ఫాలో అవుతున్నాం. మొన్న G20లో కూడా మనం ఆ లైన్ ఫాలో అవుతున్నాం. దాని మీనింగ్ ఏంటంటే హోల్ వరల్డ్ ఈజ్ ఏ వన్ ఫ్యామిలీ అన్న పర్పస్తో వెళ్తున్నాం. సో ఇది ఎథికల్గా కూడా మనం యుఎస్తో ఫ్రీగా ఉండలేం. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మన డయాస్పోరా ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ నుంచి మనకి రెమిటెన్సెస్ రూపంలో చాలా డాలర్స్ వస్తుంటాయి. సో ఇండియన్ డయాస్పోరా యుఎస్ఏలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో యుఎస్తో మనకి లింక్స్ అవసరం, కానీ యుఎస్ఏ ఇలా ఈ బిహేవియర్ వల్ల మనకు కొన్ని ఎథికల్ ఇష్యూస్ వస్తాయి. అంటే మన ఫండమెంటల్స్కి కొద్దిగా అపోజింగ్గా ఉన్నాయి. సో అది ఫ్యూచర్లో కొద్దిగా యుఎస్ఏ కూడా ఆలోచించి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో విన్నారు కదండి, ముఖ్యంగా జియో పొలిటికల్గా యుఎస్ బిహేవియర్ ఎందుకు ఎలా ఉంది, మెయిన్గా ఎవరు అబ్జర్వ్ చేయని విషయం ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు చైతన్య గారు చెప్పినట్లుగా ఆ గ్రీన్లాండ్ అనేదాన్ని ఒక ట్రేడ్ రూట్కి పవర్ సోర్స్గా ఉపయోగించుకోవాలని ట్రంప్ అయితే అనుకుంటున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ట్రేడ్ రూట్స్ మీకు తెలిసింది ఎప్పటి నుంచో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి ఏదైతే వాడతారో దాని ఒక చీపెస్ట్ వేగా యూజ్ చేస్తూ ఉంటారు, మోర్ దెన్ కార్గో ఇన్ ప్లేన్స్ కంటే కూడా. సో దాని రకంగా యూరోపియన్ కంట్రీస్కే కాదు ఏషియన్ కంట్రీస్కి రెండింటికి కలిపిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యూఎస్ నుంచి ఏదైతే వెళ్తుంటాయో అలాగే మిగిలిన కంట్రీస్కి ఏదైతే వెళ్తుంటుందో ఆ మార్క్ ఏరియాని చూసినట్లయితే దాన్ని కంప్లీట్గా ఆక్యుపై చేద్దాం అనుకుంటున్న ట్రంప్ పన్నాగం అయితే ఇదని చెప్పవచ్చు అన్నమాట. మరి ఇలాంటి బిజినెస్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ట్రంప్ ఆలోచిస్తున్నాడు, కానీ ఒక ప్రెసిడెంట్గా కింద ఉన్న జనాల గురించి మిగిలిన కంట్రీస్ యొక్క మంచితనం గురించి అయితే మాట్లాడట్లేదు ఆయన. సో ట్రంప్ బిహేవియర్పై ఈ గ్రీన్లాండ్ ఆక్యుపై దీని గురించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ వ్యూస్ మాకు చాలా ఇంపార్టెంట్, తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ వ్యూస్ అనేది
తెలియజేయమని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.